నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కాళిదాసు గురించి చాలా కథలు చెప్పుకున్నాం. అయితే ఈయన కవిగా ఎలా మారారు? దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉందని నేను విన్నాను. అది చెప్తారా? మనం మహాకవి కాళిదాసు సినిమా చూస్తే కొంచెం మనకు తెలిసిపోతుంది. ఇంచుమించుగా అలాంటిదే కథ, పేర్లు అవి వేరు, కొద్దిగా కొంచెం చిన్న చిన్న కథాగమనంలో చిన్న చిన్న మార్పులు. పూర్వం అంటే వంగదేశానికి సత్యవ్రతుడని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకి లేక లేక ఒక కూతురు, అమ్మాయి పేరు చెంపక కలిక. చెంపక కలిక పువ్వు అనమాట. చెంపక పుష్పం తాలూకు మొగ్గ. చాలా చక్కటిది, బుద్ధిమంతురాలు. అయితే ముఖ్యమంత్రికి ఒక కుమారుడు ఉండేవాడు, చూడామణి అతని పేరు. ఆ చూడామణి చెంపక కలిక కలిసి ఒకేసారి పెరిగారు. ఆడుకునేవాళ్ళు, బాగా ఆడుకునేవాళ్ళు. ఒక 10 సంవత్సరాల వయసు వచ్చింది. అయితే ఇద్దరు కలిసి ఆడుకుంటుండగా బొమ్మలు పెళ్లి చేస్తున్నారు. బొమ్మలు పెళ్లి చేస్తుంటే చూడామణి అన్నట్ట, చెంపకలిక ఎంచక్క నువ్వు నేను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది, సీతారాముల్లాగా ఉంటాం, ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా ఉంటాం, ఎంతో బాగుంటుంది, మన బొమ్మల పెళ్లి నిజం పెళ్ళి అయిపోతుంది, నీ రాజ్యం నాదైపోతుంది అన్నాడు. అని తర్వాత ఏం చేశాడు, 10 ఏళ్ల ఒక పిల్లాడైనా కొంచెం అబ్బాయి కాస్త పెద్ద పిల్లలతోటి తిరిగే అలవాటు ఉంది. ఈ అమ్మాయి చుట్టూతా 2 చేతులు వేసి, ఇలాగే భార్యాభర్తలు అయ్యాక మనం ఇలాగే అన్యోన్యంగా ఉంటాం, ఎంతో చక్కగా ఉంటాం, ఇలాగే ముద్దు పెట్టుకుంటామని బుగ్గ మీద ముద్దు పెట్టుకోపోయాడు. రాజకుమార్తెకి 10 ఏళ్ల మగపిల్లాడికి ఆటకాయతనమే కానీ 10 ఏళ్ల ఆడపిల్లలకి కొంత విజ్ఞత ఉంటుంది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్లకి తేడా తెలిసిపోతుంది. అయితే ఈ పిల్లాడు 10 ఏళ్ళది కానీ అతను 2-3 ఏళ్ళు పెద్దవాడు, వాడికి 13-14 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఆడుకునేవాడు ఈ అమ్మాయితో పాటు. పిల్ల ఆడేది. ఎప్పుడైతే ఈ పిల్లవాడు తనని కావలించుకుని ముద్దు పెట్టుకోపోవటంతో అమ్మాయి చిరాకుపడి ఒక తోపు దోసి, బాగానే ఉంది, నేను మహారాజపుత్రిని, నువ్వేమో మా నాన్న దగ్గర దాసుడి కుమారుడివి, నిన్ను నేను పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఆట వరకు ఆడతాను అంతే, ఆటలో కూడా నీది నాది పెళ్ళి కాదు, ఇక్కడ మనం చేసేది బొమ్మల పెళ్ళి, నిన్ను నేను ఎందుకు చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటే నాకు అనురూపమైన వాడిని చేసుకుంటా, మా వంశం కంటే గొప్ప వంశం, నాకంటే ఎక్కువ చదువుకున్నవాడు, నాకంటే ఎక్కువ సౌందర్యవంతుడిని మా నాన్న వెతుకుతాడు, నేను వాడిని పెళ్లి చేసుకుంటా, కానీ నిన్ను నేనెందుకు చేసుకుంటాను, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే మా నాన్నకి చెప్తా, నీ తాట ఒలిపిస్తాను. వాడికి ఒళ్ళు మండిది. ఏంటి నాకంటే ఎక్కువ వాడు నీకు వస్తాడా, మా నాన్న ఏమైనా చెప్తేనే కదా నీకు మీ నాన్న చేసేది, మా నాన్న కదా ముఖ్యమంత్రి, అయితే మీ నాన్న దాసుడు మా నాన్న రాజు అంది అమ్మాయి. అనేసరికల్లా చెప్తానుండు, నీకంటే తక్కువ చదువుకున్న వాడిని, నీకంటే అయోగ్యుణ్ణి, నీకు అయోగ్యుణ్ణి తెచ్చి పెళ్లి చేయకపోతే చూసుకో, నా పేరు చూడమని కాదు, మా నాన్న చెప్పిందే కదా మీ నాన్న చేస్తాడు, మా నాన్నతోటి ఇట్లాంటి వరుణ్ణి తెప్పించి పెళ్లి చేస్తా అన్నాడు. నాబోటి వాడైనా నీకు దొరకనివ్వరు, నేను మంత్రి కుమారుణ్ణి, మిగిలినవన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి, నాకు మంత్రి కొడుకు అవటమే నా అవలక్షణం కదా, నువ్వు ఇట్లా అంటున్నావు, ఏముంది పిల్లలు వాదించుకునేటప్పుడు నువ్వంటే నువ్వు అనుకుంటారా, ఆవిడ అమ్మాయి నేను ససేమీరా, నేను అంతకంటే తక్కువ వాడిని జాతి వాడిని నేను చేసుకోను, నేను క్షత్రియకన్యని, నేను అట్లా ఎందుకు చేసుకుంటాను అన్నది. అన్నాక వాడు నవ్వేశాడు, నవ్వుతాలు కన్నాను అన్నాడు. మామూలుగా ఆడుకున్నారు. అమ్మాయి లేచి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయిని చదువులో పెట్టారు, ఈ అమ్మాయిని చదువులో పెట్టారు. ఈ కుర్రాడు మాత్రం ఇది మర్చిపోలే, పిల్ల మెల్లిగా మర్చిపోయింది. తాను చదువులో పడింది, నిత్యము గురు శుశ్రూష చేసి చక్కగా శ్రద్ధగా పంచకావ్యాలు చదువుకుంది, శాస్త్రం చదువుకుంది, కొంచెం ఖడ్గచాలనం, రాజుగారికి ఒకతే కూతురు కదా, యుద్ధ విద్య కూడా కొంత నేర్చుకుంది. చూడామణి కూడా పండితుడే అయ్యాడు, అతను ఏం తక్కువ వాడేం కాదు, కానీ లోపల ఆ కళాబారుతూనే ఉండేది లోపల మనసు. రాజకుమార్తెని పెళ్లి చేసుకోలేకపోతాను నేను, ఈ రాజ్యానికి నేను రాజును కాలేను అనేది అలాగే ఉంది. అయితే చెంపక కలిక పెద్దదైంది. తర్వాత అమ్మాయికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది, అంటే 17-18 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు. సరే, మంత్రి గారు రాజుగారు మాట్లాడుకున్నారు. పిల్ల ఇంత ఉత్తమ రాజకన్యక, మంచి వంశంలో పుట్టిన పిల్లే అదే కాకుండా బాగా చదువుకుంది, విద్యావతి అమ్మాయి. ఈ విద్యావతి లేదా విద్యాధరి పేరుతోటి మనం సినిమాలో చూస్తాం. చెంపక కలిక ఆ పుస్తకం ప్రకారం ఆవిడ కాదు పేరు, అది. పిల్ల చాలా చదువుకున్న పిల్ల కదా, అంచేత అనురూపమైన వరుణ్ణి వెతకాలి అనుకున్నారు. రాజుగారు ఏమన్నాడంటే, రాజ్యం ఉండక్కర్లా, క్షత్రియుడయి అమ్మాయిలాగా బాగా చదువుకుని క్షత్రియోచితమైన విద్యలు వచ్చిన వాడినైనా తెచ్చుకుంటే మన రాజ్యం అబ్బాయి చేతిలో పెడతాం. మంత్రి దుర్మార్గుడు కాదు, మంత్రి మంచివాడు,
ఇక్కడ దుర్మార్గుడు ఎవరు? మంత్రి గారి కుమారుడు. వీడేం సరే బాగానే ఉంది, మాట్లాడుకున్నారు. మర్నాడు ఆ రోజు సాయంత్రం మంత్రి గారి ఇంటికి వెళ్ళాక కొడుకుతో చెప్పాడు, అయ్యా అబ్బాయి చెంపక్కలకి వివాహ ముహూర్తం నిశ్చయించాలని భావిస్తున్నారు రాజుగారు, అనురూపమైన వరుణ్ణి వెతకమన్నారు, ఆ బాధ్యత నా మీద పెట్టారన్నాడు. అంటే పిల్లాడు అన్నాడు, చూడమని నాన్న మీరు పెద్దవారైపోయారు నాన్నగారు, మరి మీరేం తిరుగుతారు? చెంపక్కలకి చాలా అద్భుతమైన వ్యక్తి, పైగా నా చిన్ననాటి స్నేహితురాలు, మేమిద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం కదా, ఆమెకు వచ్చిన చదువు, ఆమె గుణము, ఆమె బంధ అన్నీ నాకు తెలుసు, దానికి తగిన పిల్లవాడిని నేను తీసుకొస్తా అని తండ్రిని ఒప్పించాడు. ఈయన ఆనందంగా మర్నాడు రాజుగారు చెప్పాడు, మా అబ్బాయి వెళ్ళి వెతుకుతాను అన్నాడంటే, చూడమని చాలా మంచి పిల్లవాడు, సరేనన్నారు. చూడమని వెతకడం మొదలుపెట్టాడు. ఇతనికి ఏమిటి? అయోగ్యుడు, క్షత్రియుడిలాగా కనపడాలి కానీ క్షత్రియుడు కాకూడదు, వాడికి చదువు రాకూడదు, క్షత్రియోచిత విద్యలు రాకూడదు, వాడిని తెచ్చి చెంపక్కలకి పెళ్లి చేయాలి. ఇక వెతికాడు, ఆ నెలలు గడిచిపోయినాయి. ఇక నిరాశపడ్డాడు, నాకు కావలసిన వాడు దొరకట్లేదని. ఓ పూట ఎక్కడో ఒక దారిలో ఒక చెట్టు కింద విశ్రమిస్తే సవర జాతికి చెందిన ఇద్దరు కోయవాళ్ళు, సవరలు ఇద్దరు వచ్చారు, కుర్రాళ్ళు. ఎంత బాగున్నాడో అందులో ఒకడు, సమున్నతాకారుడు, మంచి సౌష్ఠవమైన శరీరం, కళ్ళు చెదిరిపోయేంత అందంగా ఉన్నాడు, జయంతుడో కంతుడో లాగా. పక్కనున్నవాడు కూడా బాగానే ఉన్నాడు కానీ వీడు చాలా అందగాడు. పక్కనున్నవాడు సవరజాతి కుర్రవాడిగా తెలుస్తున్నాడు, వీడెవడో వీళ్ళతో కలిసిపోయినట్టుగా ఉన్నాడు కానీ వాళ్ళలాగా లేడు. శరీర లక్షణాలతో మహాపురుష లక్షణాలు. బాగుందని ఏం చేశారు, చూస్తున్నాడు వాళ్ళకేసి. వీళ్ళిద్దరూ వచ్చి ఓ చెట్టు ఎక్కారు. ఈ మహాద్భుత అందగాడు చెట్టు కొమ్మ మీద కూర్చుని కొట్టడం మొదలుపెట్టాడు. ఢామ్ అని కొమ్మతో సహా పడ్డాడు కింద. అంత అమాయకుడు. అప్పుడు ఇతనికి అర్థం, ఏమిటో వీడు తెలివి తక్కువగా ఉన్నాడు, వీడి కదలికల్లో కూడా ఒక మేధకతనం కనపడుతోంది. చూడ్డానికి ఆకారం బాగుంది, బొమ్మల నుంచుంటే బాగున్నాడు, వీడు కదిలినప్పుడల్లా ఏదో తెర్రతనం తెలుస్తుంది, అమాయకపు నడక, తొట్టుపాటు అవి కనపడుతున్నాయి. 3 సార్లు 4 సార్లు కొమ్మల మీద నుంచి పడ్డాడు, మళ్ళీ ఎక్కుతున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, ఎవరే రారా ఇట్రా అబ్బాయి అని పిలిచేసరికల్లా కేవ్వమని భయం వేసింది వాడికి. బాబోయ్ ఏదో దయ్యం పిలుస్తోందిరా అని. ఎందుకంటే చూడామణి వేసుకున్న సవరలు వాళ్ళు కోయి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, నడుముకి ఏదో చిన్న ఆచ్ఛాదన, తర్వాత నెత్తి మీద ఏమైనా ఈకలు పెట్టి, పల్లెటూరులో లోపల అడవుల ప్రాంతాల్లో ఉండే వాళ్ళ వస్త్రధారణ వేరు. ఈ చూడామణి ఓ గుర్రము, తర్వాత ఏమో చక్కగా పంచ, పైన ఒక కూరపాచ, ఒక చొక్క, తలకు ఒక పాగ, ఉత్తరీయం, నగలు ఇవి ఉన్నాయి. బాబోయ్ ఏదో దయ్యం రా, దయ్యం అని కేకలు పెట్టాడు. రెండో అన్నాడు, ఒరే వీరన్న దయ్యం కాదురా, ఏదో కొంచెం మనిషిలాగానే కనపడుతున్నాడు, దగ్గరికి వెళ్దాం పదా అంటే, దగ్గరికి వచ్చేసరికల్లా నువ్వు వద్దు నాకు, వీడొస్తే చాలు నాతో వస్తావా అని అడిగాడు. అడిగేసరికి కంగారు పడ్డాడు అబ్బాయి, అందంగా ఉన్న అబ్బాయి. ఒరే ఇదేదో దయ్యమేరా, నన్నే రమ్మంటోంది రోయ్, నన్ను ఒక్కడే తినేస్తానంటోంది, పీక్కు తినేస్తుంది ఏమిటో అంటే, కాదురా మనిషేరా, ఉండు దగ్గరికి వెళ్దామని బాగా దగ్గరికి తీసుకెళ్ళాక అడిగాడు, నీ పేరేమిటంటే వీరడు. ఏ ఊరంటే ఇక్కడ ఉన్న సవరపల్లె మాది. ఏం పనొచ్చు? ఓ అంటే ఢమ్ రాదు, ఏమీ రాదు, భయస్థుడు, తెర్ర మాటలు, వెర్రి మాటలు, అమాయకత్వం, కూచున్న కొమ్మని నరుక్కునేంత తింగరతనం, మనిషి చూస్తే పిచ్చి తెలుపు, మహా ఎత్తు, పెద్ద సమున్నతమైన పాలభాగం, ఎత్తైన గండస్థలం, అసలు చెప్పడానికి వీలేదు, మహాపురుష లక్షణాలు కనపడుతున్నాయి ఆకారంలో. బుద్ధి కించిన్నపై నాస్తి, ఏంచిది కూడా లేదు వాడికి, ఇంత కూడా లేదు, ఇసుమంత కూడా. సరే ఈయనేమనుకుంటే మనకు వీడే కావాలి, వీడికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి రాజకుమార్తె చెంపక్కలకి ఇచ్చి పెళ్లి చేయాలి, దాని రోగం కుదర్చాలి ఎట్లాగైనా. అక్కడి నుంచి వాడిని బతిమలాడి అవి ఇస్తాను తినుబండారాలు ఉన్నాయి అతని దగ్గర, చూడమని దగ్గర, అవి పెట్టి చక్కగా తను వేసుకునే లాంటి వస్త్రాలు వాడికి తొడిగి వాడిని ఒప్పించాడు. పక్కనున్న వాడికి కూడా కొంచెం ధనం ఇచ్చాడు. తనకేం లభించట్లేదని బాధగా ఉంటుంది కదా, వీడిని నాతో తీసుకెళ్తానని చెప్పి కొద్ది రోజులు తనతో పాటు ప్రయాణం చేయించి, ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఇలా ఉండాలని నేర్పించి ఎట్లాగో తీసుకెళ్ళాడు. మాట్లాడనివ్వకుండా ఉంచాడు. ఎక్కడ రాజుగారి దగ్గరికి ప్రవేశపెట్టాడు. ఈ ఆకారం చూసేసరికి ఎంత ఇంప్రెసివ్గా ఉంది. ఏదో ఒకటి రా తెలివి తక్కువ మాటలు మాట్లాడినా దాన్ని ఈయన కవర్ చేసేసాడు. వాడికి చదువు సంధ్య ఏమీ లేవు, గాడిదలు కాసేవాడు. నా గాడిదలో అంటే గాడిదల్ని రెండో వాడు చూసుకుంటాడు. రెండో వాడు ఇంకొకడు సుబ్బడో సీమడో వాడు చూసుకునేటట్టుగా
గాడిదలే కాపలా మాత్రమే వచ్చు అతనికి. గాడిదలు ఏమొచ్చు నీకంటే గాడిదలు కాపలా కాస్తాడు, గాడిదల్ని తోలుకెళ్తాడు. ఈ గాడి రాజకుమార్ కట్టేశారు. కట్టేయటానికి సరే తీసుకొచ్చారు. చూస్తే బాగున్నాడు, పెద్దగా మాట్లాడటల్లా. ఏదైనా మాట్లాడించినా ఏదో అంటాడు, ఈ లోపల ఇతని ఇంటర్ప్రిటేషన్ వీడే చేస్తాడు పక్కనున్నవాడు చూడమని. సరే ఆలోచించారు, చూడడానికి బాగున్నాడు అనుకున్నారు. రాజవంశానికి తగినటువంటి ఆకారం కనపడుతోంది. మహాపండితుడు, దానికి చూడమని సాక్ష్యం. వాడికి యుద్ధ విద్యలు వచ్చు, అవ్వచ్చు ఇవ్వచ్చు. వాడు ఒక కర్ర చేతికిస్తే గొడ్డల చేతికి ఇచ్చి చెట్టుకోమని నరకరా అంటే కూర్చుని నరుక్కుంటాడు. వాడికి ఇచ్చి పెళ్లి చేసేసారు. పెళ్ళైపోయింది, వివాహం అయిపోయింది. వివాహం అయిపోయాక ఇద్దరు వ్యక్తులే కదా, పెద్దవాళ్ళేగా. ఆవిడ 18 ఏళ్ళది, ఇతనుకో 23, 22 సంవత్సరాలు వయసు ఉంది. 19, 20 సంవత్సరాలు ఇది కనపడుతున్నాడు కదా మగపిల్లవాడు దృఢంగా. సరే ఏం చేశారు, ఏకాంతం కల్పించడం కోసం రాజాంతఃపురంలో ఈయన ప్రవేశపెట్టారు. ఆ అమ్మాయిని పంపిద్దాం అనుకున్నారు. అయితే అంతఃపురంలో ఉన్న దాసీలు పెళ్లి కొడుకు తాలూకు వెర్రి వాలకాన్ని కనిపెట్టారు. ఏదో తేడాగా ఉన్నాడని వాళ్ళలో వాళ్ళు గుసగుసలు పోతున్నారు. ఇతని చేష్టలు అవి బాగుండలేదు. అతను ఏనాడు అంతంత అంతఃపురాలు చూసిన వాడు కాదు. వెరితనం కనిపిస్తోంది. అక్కడ తిండి తినేశాడు, పాలు తాగేశాడు, పక్కేదో బాగా కనపడుతోంది కదా అని పడుకున్నాడు. నీకు పల్లెటూళ్ళల్లో పడుకునే ఆ గూడెల్లో పడుకునే విధానం వేరు, అంతఃపురాల్లో మెసలైన వాడి తీరు వేరుగా ఉంటుంది. పెద్ద ఇంటి తీరు వేరు, చిన్న ఇంటి తీరు వేరు కదా. సరే ఈవిడ్ని ప్రవేశపెట్టారు లోపలికి. చూస్తే ఇతను నిద్రపోతున్నాడు. మొదట కొంచెం సిగ్గుపడి అతనే వస్తాడులే దగ్గరికి అని చూసింది. వచ్చేలాగా లేడు, ఏంటో విచిత్రంగా పడుకున్నాడు. డొక్కల్లో కాళ్ళు దూర్చుకుని ముడుచుకుని పడుకుని ఉన్నాడు. అంత ఆకారం ఉన్న మనిషి డొక్కలో కాళ్ళు దూర్చు పడుకుంటే ఏమిటో వెటకారంగా ఉండదు. వీడికి అర్థం కాల. సరే ఏం చేసింది, పన్నీరు జల్లింది మీద, లేవలేదు, కదలడు. ఏమిటో ఒక మధ్యలో ఈ అమ్మాయి ఏదైనా విసన్ కరబెట్టి విసిరి తట్టి లేపబోయి ట్రై చేస్తే అతను మాట్లాడుతున్న మాటలో ఒక అసందర్భ ప్రలాపంలాగా ఉంది. ఏమయ్యా ఇచ్చి ఇచ్చి అంటాం, అచ్చి అంటే తోలుతున్న ఫీలింగ్ అనమాట అది. ఓహోహో, మొహం మీదకి ఏ గాడిది తోకో తగిలితే హే అచ్చి అంట, అలాంటి ఫీలింగ్స్. ఏమిటి ఇతను ఇట్లా ఉన్నాడు అనేది అర్థం కాల. ఏం చేసింది, సరే ఒకవేళ కావాలని చేస్తున్నాడని అక్కడ ఉన్న తమలపాకు చిలకలు అవి ఇవి పెట్టారు కదా, ఒక చిలకని ఇలా నలిపి నోట్లో పెట్టింది. పెట్టేసరికల్లా ఏ తూతూ అని ఉమ్మేస్తూ, వరే ఈ గాడిద పెంటికలు వేస్తోందిరా, దీని తోలే అన్నాడు. గాడిద పెంటికలు పదం ఎవరికి తెలుస్తుంది, గాడిదలు. ఈవిడ ఉలిక్కి పడింది. అసలు అర్థం కాల ఆమెకి. ఏమైనా చూసరికల్లా బెదిరిపోయాడు. దయ్యం అన్నాడు. ఒక నిమిషం ఆగి సర్దుకున్నాడు, ఇది పెళ్లి కూతురు అని తెలిసి. అమ్మ ఏం చేస్తుంది, వీడికి ఏమీ రాదు, మాట్లాడడం మొదలు పెట్టేసరికల్లా వీడికి సంస్కృతం రాదని, నువ్వేం చదువుకున్నావంటే ఏం చదువుకోలేదు, ఏం చేస్తావంటే గాడిదలు కాస్తా చెప్పేశాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అడవిలో వాడికి కనపడ్డా వాడు నన్ను తీసుకొచ్చాడు. చూడామని చిన్నప్పుడు అన్న మాటలు మర్చిపోయింది. అమ్మాయి గుర్తు కూడా లేదు, వాడంత పని చేస్తాడని అనుకోలే. చివరికి అదే పని చేశాడు. అయ్యో నా దౌర్భాగ్యం, నాకు ఇట్లా వచ్చిందే, నేను ఇప్పుడు ఏం చేయను. అక్కడి నుంచి ఇది బాగుతాను. కానీ ఆకారం చూస్తే మాత్రం ఇది కోయ జాతిలో పుట్టినట్టు ఆకారం కాదు. సాముద్రిక లక్షణాలు, ఉత్తమ సాముద్రిక లక్షణాలు ఉన్నాయి అతని దగ్గర. మనిషి చాలా బాగున్నాడు. సరే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు సవరలోనే పుట్టావా, మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు అంటే, నేను సవరల దగ్గరే పెరిగా, కానీ నేను వాళ్ళకి పుట్టలేదు, వాళ్ళు నన్ను ఎక్కడి నుంచో తెచ్చారు. నీకెవరు చెప్పారంటే, ఒకసారి ఒక సోదమ్మ అడగటానికి మా ఇంటికి వచ్చింది. సోదమ్మాయి వచ్చింది, మా అమ్మ మా సోదమ్మాయి మాట్లాడుకుంటున్నారు, అప్పుడు నేను విన్నా అన్నాడు. ఏం మాట్లాడుకున్నారంటే, ఈ కుర్రాడు వచ్చాక మీ సంగతి బాగుందా అని అడిగింది. మా సంగతి బాగుంది, మా గుంపులో ఎప్పుడు ఏమీ నష్టాలు జరగలేదు, గాడిదలన్నీ పిల్లలు పెట్టాయి, బోళ్ళని గాడిదలైనాయి అని చెప్పింది మా అమ్మ. మాలాగానే ఒక బాపన కుర్రాడు, ఇంకొక మా గుంపులాగానే ఇంకో గుంపులో కూడా బాపన కుర్రాడు దొరికాక వాళ్ళ జీవితాలు బాగున్నాయని చెప్పింది అని చెప్పాడు. అంటే ఇతను ఒక బ్రాహ్మణ యువకుడు అవ్వడానికి అవకాశం ఉంది. ఎక్కడో పిల్లవాడు దొరికాడు వాళ్ళకి, వాళ్ళు తెచ్చి సవర్గూడెంలో పెంచారు. వాళ్ళతో పాటు పెరిగినప్పుడు అమాయకుడు మేధకుడు ఆ పడిపోయిన సమయంలో ఎక్కడో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయాడు. తలకి తగిలిన దెబ్బలో జ్ఞానం లేదు. ఈ అమ్మాయి ఏమనుకుంది అయితే ఏడ్చేసరికల్లా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏం చేయను, నేను చాలా చదువుకున్నాను, నీకు ఒక్క ముక్క విద్య లేదు, నీతోటి నేనేం చేయను, ఈ రాజ్యం అంతా నీ చేతిలో పెట్టాడు నా తండ్రి అని ఏడ్చింది. విద్య లేదా, నాకెందుకు విద్య లేదు అన్నాడు. నువ్వు కింద జన్మలో ఎవ్వరికీ పెట్టుండవు విద్యని, నీకు విద్వాంసుడు అయ్యి నువ్వు ఎవరికి చదువు చెప్పుండవు, అందుకే నీకు ఈ జన్మలో అవిద్య వచ్చేసింది, అజ్ఞానంతో ఉన్నావు నువ్వు.
విద్యాదానం చేయని వాడు ఇలా అయిపోతాడు, విద్య లేదు నీకు, ఈ విద్య లేని వాడితోటి నేను ఎట్లా ఉండాలి, నేను ఇంత విద్యావతిని అని బాగా ఏడిస్తే ఎట్లా వస్తుందో చెప్పు, నాకు ఆ విద్య ఎట్లా వస్తుందో చెప్పు అని ఆమెను కుదిపి అడిగాడు. అడిగితే ఈవిడ ఏమంది, తపస్సు చేయాలి, దానికి ప్రార్థించాలి, ఈ ఊరికి ఆ రామాడల దూరంలో కాళికా అమ్మవారి విగ్రహం ఇది ఉంది, దేవాలయం ఉంది, అక్కడక్కడ కాళీచరణ్ అని అక్కడ కాళీప్రసాద్ అని ఒక గురువుగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, ఆయన ఏదైనా ఒక ఉపాయం చెప్తాడేమో. నువ్వు ఏదో బ్రాహ్మణ జన్మ ఎత్తావు, ఇక్కడ పెరిగావు, మళ్ళీ నీకు ఒక క్షత్రియ కుటుంబంలో ఉండేందుకు అవకాశం లభించిందంటే ఏదో ఉంది ఒక తాళం, ఇదేమో చూడు అని ఏడ్చేసరికల్లా ఆయనకి ఏమనిపించింది, వాడికి ఇది చక్కగా ఉంది అందగత్తె, ఎంత బాగుంది, చెప్పిందిగా ఏదో చెప్పిన పని చేస్తాడు, చూడమని చెప్పిన పని చేశాడు. ఈ అమ్మాయి చెప్పిన పని చేయటానికి అమాయకుడు, ఎవరి గట్టిగా మాట్లాడితే వాళ్ళ మాట వింటాడు. చాలా మందిని చూస్తాను చూడాలి. అప్పుడు ఇతని విద్య కోసం అక్కడ కాళీప్రసాదుడి దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ కాళికాదేవి దేవాలయం ఎంతో బాగుంటే ఆయన ఏమన్నాడు, నాయన ఏమీ లేదు, కాళీ మంత్రం నీకు ఉపదేశిస్తా చెప్పాడు. ఇది చెప్తే ఏమని చెప్పాడు, వెళ్ళి విద్య 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 అదే అడుగుతున్నాడు, వేరే మాట్లేదు. ఆయన తన జ్ఞాన దృష్టితోటి జరిగింది తెలుసుకుని కాళికా మంత్రాన్ని ఉపదేశించి కూర్చుని ప్రార్థించు, అమ్మ దయ ఉంటే నీకు ఏమైనా లాభిస్తుంది అని చెప్పాడు. 3 రోజుల పాటు కూర్చునే ఉన్నట్ట, మూర్ఖ భక్తుడు. అయితే ఈ కాళీ అమ్మవారు ఈ నగరానికి రక్షక దేవత. ఆవిడ ఏం చేసేది, సాయంకాలం అయ్యేసరికల్లా చీకటి పడంగానే నగర సంచారానికి వెళ్ళేది, దేవాలయంలోంచి కదిలి వెళ్ళేదట బయటికి. కదిలి వెళ్తే 3వ రోజు, మొదటి రోజు చూశాడు అమ్మవారు వెళ్ళటం రావటం చూశాడు, 2వ రోజు చూశాడు, 3వ రోజు రాత్రి ఆమె వెళ్ళంగానే దేవాలయంలోకి వెళ్ళి తలుపేసుకుని కూర్చున్నాడు లోపల. తెల్లవారుసామున సంచారం ముగించుకుని అమ్మవారు వస్తుంది, నగర సంచారం చేస్తాయి దేవతలు. మనం ఇట్లా కొన్ని చోట్ల చూస్తాం, మనం వరంగల్ భద్రకాళి అమ్మవారు నగర సంచారానికి వెళ్తారంట, కామాక్షి అమ్మవారు వెళ్ళేదని అవును వింటాం, మధుర మీనాక్షి వెళ్తుందని అలాంటివి కథలు వింటూ ఉంటాం కదా. ఈవిడ కూడా అట్లా సంచారానికి వెళ్తుంది. సరే చీకటి పడి తెల్లవారుతోంది, ఆవిడ తిరిగి వచ్చింది ఆలయానికి. తిరిగి వస్తే తలుపు తీయలేదు. ఎవడరా అని హుంకరించింది, గర్జించింది అమ్మవారు. నా ఆలయంలోకి వెళ్ళి తలుపేసుకున్న వాడు ఎవడు, తలుపు తీయమంది. విద్య విద్య అంటున్నాడు కానీ తలుపు తీయటల్లా. ఆవిడ బెదిరించింది, అయినా సరే తలుపు తీయలే. తలుపు తీస్తే వెళ్ళాలి లోపలికి, ఆవిడ తలుపులు పగల కొట్టుకుని వెళ్ళకూడదు, కొన్ని పద్ధతులు ఉంటాయి అక్కడ. అక్కడి నుంచి ఏమంది ఈవిడ, వెంటనే వాడి ఇదేంటో తెలుసుకుని ఈ మూఢభక్తుడిని చూసి, ఒరే ఓ పని చెయ్యి, ఈ తాళం పెట్టే కుంచకోల ఉంది చూడు, ఆ కోల నుంచి నీ నాలుక బయట పెట్టని చెప్పింది. దేవాలయం తలుపుకి తాళం బీగం పెట్టి తిప్పడానికి ఉంటుంది కదా, ఆ సందులోంచి నాలుక బయట పెడితే అమ్మవారి త్రిశూలం ఎత్తి దాంతో ఆ 3 ఇవి ఉంటాయి కదా బీజాక్షరాలు రాసింది. ఈ కథ ఇట్లా ఉందన్నమాట. ఈ బీజాక్షరాలు రాసేసరికల్లా ఆ వెంటనే అతనికి జ్ఞానం వచ్చేస్తుందన్నమాట. ఆ బుర్ర లోపల మూసుకుపోయి ఉన్న ఎన్ని కిటికీలో తెరుచుకున్నాయి ఒకేసారి, మహాద్వారాల కింద అవి నలకంత ఉంటాయి కదా, అవన్నీ ఒక్కసారి జ్ఞానప్రసాదం వచ్చేసిందనమాట వాటిలలోకి. ఆ తలుపులు తీశాడు, మహోగ్ర రూపంగా ఉన్న కాళికాదేవిని చూశాడు. చూసి మహాద్భుతంగా ఒక కవితా ఝరీతోటి సంస్కృతంలో అమ్మవారిని ప్రార్థన చేశాడు. అదే శ్యామలా దండకం అనుకుంటాం. మాణిక్య వీణాముపలాలయంతి శ్లోకాలు అవి శ్యామలా దండకం. ఈ కనపడుతున్న స్వరూపం కాళీ స్వరూపం ఆకుపచ్చటిది, అదే నల్లటిది శ్యామ స్వరూపం. శ్యామ అంటే గ్రీన్ అని బ్లాక్ అని 2 అర్థాలు ఉన్నాయి. మనం శ్యామల సాధారణంగా మరకత మణులతో చేసినటువంటి శ్యామలా స్వరూపాన్ని చూస్తాం, గ్రీనిష్గా ఉండే బ్లాక్ అన్నమాట. ఆవిడని ఇప్పుడు మొదట చూసింది ఎవరు, ఈయనకి చక్రం మొహం మీద రాసింది, నాలుక మీద రాసింది సంహారక శక్తి ఆవిడ, కాళిక కదా. ఇతను తలుపు తీసేసరికి ఈయనకి పూర్తి జ్ఞాన స్వరూపం తెలిసిపోయింది. శుద్ధ జ్ఞాన స్వరూపతత్వమైన శ్యామల స్వరూపాన్ని దర్శించాడు ఈయన. శ్యామల జ్ఞానశక్తి ఆ రూపాన్ని చూసేసరికల్లా ఈయన ఈ శ్యామలా దండకాన్ని చదివాడట. ఆ తర్వాత ఇక్కడ ఉన్నాడు 3 రోజులు అయిన తర్వాత, 3వ రోజు తెల్లవారిన తర్వాత ఇక్కడ జరిగింది తెలుసుకుని ఆవిడ వచ్చింది, చెంపక కలిక యువరాణి వచ్చేసరికల్లా దండం పెట్టింది, అడిగితే ఈయన భారీగా గుర్తించాలి ఆమెని. నిన్నటిది వేరు, ఇవాళటిది వేరు. నిన్నటి మన వివాహము మన కలయిక అనేది నిన్నటితోటి ముగిసిపోయింది, నాకు ఇప్పుడు కొత్త జీవితం వచ్చేసింది కాబట్టి నేను నిన్ను ఏలుకోనని చెప్పేశాడు.
నీతోటి నేను ఉండను అనగానే ఆవిడ లబలబలాడుతూ ఏడ్చింది. నేనే కదా నిన్ను ఇక్కడికి పంపించాను, ఇంత విద్యాస్వరూపుడు అయిన తర్వాత నన్ను వదిలిపెడతానంటే ఎట్లా అంటే, నా మనసు అయితే దాని మీద లేదు. నేను అమ్మవారిని ధ్యానించుకోవాలి, కవిత్వం రాయాలనుంది నాకు, నేను కవిని అవ్వాలి, నాకు వచ్చిన ఈ శాస్త్ర సంపద ఒక్క అక్షరంతో అమ్మవారు రచించిన బీజాక్షరాలతో వచ్చిన ఈ విద్యను నేను సార్థకం చేసుకోవాలని అక్కడి నుంచి ఈ కాళికా ప్రసాదంతో ఈ రకంగా అయ్యాడు. కాబట్టి కాళిదాసు పేరుతో ఆయన అలా దేశ సంచారానికి వెళ్ళిపోయాడు. రకరకాల దేశాలు ప్రాంతాలు తిరిగి ఎన్నో చోట్ల తన కవితా స్వరూపాలతో చాలా కవితా ధరితోటి ప్రజల్ని ఆకట్టుకుని చివరికి విక్రమార్కుడి దగ్గరికి చేరాడని, ఆ తర్వాత ఈవిడ కూడా ఇక చంపక్కలకి కూడా అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర భారీగా స్థానం సంపాదించిందని కథ చెప్తారు. కానీ ఇది కాళిదాసు స్థూల కథగా చెప్తారు. చాలా బాగుందండి, అద్భుతం. అమ్మవారు రాశారు బీజాక్షరాలని విన్నాం, కానీ దీని వెనకాల ఇంత కథ ఉందని తెలియదు రమ్మగారు. అద్భుతం అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా వస్తువు ఉందనుకోండి, మనదైతే మనకు వస్తుంది, అంటే మనకంటూ రాసి పెట్టుంది అనుకోండి, అది మనకు అవుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కొంతమందికి. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మటుకు కరెక్ట్. కర్మ సిద్ధాంతం. రమ్మగారు, ఎవరు చేసింది వాడు అనుభవించక తప్పదు. చేసి పెట్టుకొచ్చింది మనం తీసుకుంటాం తప్పకుండా. మన మొహం మీద రాసుంటే మనకు దానంతట అదే వస్తుంది. లేదా భగవంతుడు ఇవ్వదలుచుకుంటే కనుక హిందీలో చెప్తారు కదా, దేని వాళ్ళ చాతాయితో చప్పటి పాడికే దేతాయని, పైనుంచి పగలగొట్టుకునైనా వచ్చి మన నెత్తి మీద పడిపోతుంది. మనకి రావాల్సిన సమయానికి రాక మానదు. ఇది తప్పనిసరిగా సిద్ధాంతం. దానికోసం వేచి ఉండద్దు, నువ్వు పని చెయ్యి అని చెప్తారు. మన ప్రయత్నం మనం చేసుకోవాలి. నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీకు రావాల్సింది నీకు వస్తుంది. ఇప్పుడు ఇది మంచి సిద్ధాంతమే. నువ్వు పని మానేసుకుని ఒకరోజు నీ కింగ్ అవుతానని ఖాళీగా కూర్చోకూడదు. నీ పని నువ్వు చేసుకో. నువ్వు కింగ్ అయ్యే రోజు వస్తే థింగ్ నీ చేతికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది నిజంగా ప్రూవ్ అయిన సంగతి, అందులో ఎటువంటి అనుమానం లేదు. మంచి మంచి కథలు ఉన్నాయి. పంచతంత్రంలో మనం అసలు ఊహించాం ఇలాంటి కథ ఉందని. అలాంటి ఒక మంచి కథ ఉంది దీని మీదే. చెప్పండి. ఒక సముద్రగుప్తుడని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడట. పంచతంత్రం నాటి కథ. ఆయనకి లేక ఒక కొడుకు పుట్టాడు. వాడు కొంచెం పుస్తకాలు అవి అంటే ఇష్టం బాగా. అయితే ఇతను ఏం చేశాట, ఒక పుస్తకాల దుకాణానికి వెళ్ళి ఓ పుస్తకం కొనుక్కొచ్చాడు. అందులో ఒకే ఒక్క శ్లోకం ఉందిట పుస్తకంలో. పుస్తకం చూడడానికి బాగుంది, మంచి పుస్తకం అని తెచ్చుకున్నాడు. ఆ పుస్తకం 100 రూపాయలట, 100 వరహాలు. సరే, అందులో తిప్పితే ఏముందంటే ఒక శ్లోకం ఉంది. దాంట్లో ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్య అని 4 వాక్యాలు ఉన్నాయి. మొదటి వాక్యమే చెప్తున్నా. అంటే దొరకవలసిన ప్రాప్తవ్యం అంటే మనకి రావాల్సినది ఖచ్చితంగా మనిషికి లభిస్తుంది. భగవంతుడు కూడా దాన్ని దాటి వెళ్ళలేడు. కాబట్టి నువ్వు స్థిమితంగా ఉండు. ఎవరికైనా ఆ టైం వచ్చినప్పుడు వాడికి రాక మానదు అని అర్థం వచ్చే ఒకే ఒక్క శ్లోకం ఉంది ఆ పుస్తకంలో. వాళ్ళ నాన్న పుస్తకం తిరిగేసి చూశాడు. ఏమిట్రా ఇది ఒక్క శ్లోకమే ఉంది అన్నాడు. అవును నాన్న, అదే బాగుందని తెచ్చాను అన్నాడు. ఎంత రా అన్నాడు. 100 రూపాయలు అనగానే వాళ్ళ నాన్న కుళ్ళు మండిపోయింది. అసలు బాగుపడే మనిషేనా నువ్వు? 100 రూపాయలకి ఒకే ఒక్క శ్లోకం ఉన్న ఒక పుస్తకం కొనుక్కొస్తావా? వ్యాపారస్తుల పిల్లలకి ఇలాంటి లక్షణాలు ఉంటే ఎలాగా? 10 చూడాలి. పుస్తకం నిండా ఉంటే పోనీ ప్రింట్కైనా కలిసి వచ్చిందని తెచ్చుకోవచ్చు. ఒక్క శ్లోకం ఉన్న పుస్తకానికి 100 రూపాయలు పెట్టావా? చీచి, నిన్ను నమ్మి నా వ్యాపారం కనుక అప్పచెప్తే దాన్ని తగలబెడతావు, నువ్వు పోపో బయటికి అని పంపేశాడు నాన్న. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. కాకపోతే ఏంటంటే ఇవి వచ్చేసేటప్పుడు ఊరికే ఏదో మామూలుగా వచ్చేలా వాళ్ళ నాన్న అమ్మనాభూతులు తిట్టి 2 రోజులు అన్నం పెట్టకుండా మర్చిపో నా ఇంట్లో నుంచి అని వాళ్ళ అమ్మ బతిమలాడి చుట్టాలు చెప్పి ఇదంతా ఏమైందంటే ఒక పెద్ద డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. దిగులుగా ఉండి అలా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఎక్కడికో పోయాడు నడుచుకుంటూ, బళ్ళెక్కి ఆ బండికి ఈ బండికి. అప్పట్లో ఏమిటి వ్యాపారం ఇవి లేవు కదా, వ్యాపార సంస్థలు అవి ఏమి ఉండేవి కాదు, ఏవో కొట్లు ఉండేవి. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషను ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషనే, ఎవరిది వాడిదే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళందరినీ తీసుకెళ్లి రాజుగారి బళ్ళు ఏవి మోసుకెళ్ళేవి కాదు. దారే పోయేవో ఎడ్ల బండి ఎక్కితే ఉచితార్థం తీసుకెళ్ళి ఎక్కడో దింపేవాడు. అట్లా వెళ్ళి 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 ఎక్కడికో చేరాడు. ఎవరైనా బాబు నీ పేరేమిటి అంటే ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్య అనేవాడు. ఆ 2వ ముక్క వచ్చేది కాదనమాట, ఆ శ్లోకం చెప్పేవాడు. సరే, ఎవరు అడిగినా అదే చెప్తుంటే నీ పేరేమిటి అని అడిగినా అదే సమాధానం, ఎవరేమి అడిగినా అదే సమాధానం. ఏదో దొరికిన పని చేసుకునేవాడు, దొరికింది తినేవాడు. ఆ ఊళ్ళో అందరూ అతన్ని ప్రాప్తవ్యమర్థుడు అని పిలిచేవాడు.
అదే చెప్తున్నాడు కదా. సరే ఈ ప్రాప్త విమర్ధుడు ఆ ఏదో కాలక్షేపం చేస్తున్నాడు, ఒంటరిగానే ఉండేవాడు. ఓ దేవాలయాన్ని ఆశ్రయించుకుని ఉండి బయట ఏదైనా ఎవరైనా కట్టెలు కొడుతున్నారనుకో వీడు కూడా పోయి కట్టెలు కొట్టేవాడు. కొడితే వాళ్ళు ఏదో 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. షాప్కి వెళ్ళి ఏదో కొనుక్కుని తెచ్చుకుని కాస్త వండుకోకుండానో ఎక్కడైనా వండిన పూటకోళ్ళేళ్ళు దొరికితే అక్కడో తింటూ మొత్తాన్ని కాలక్షేపం చేస్తున్నాడు. ప్రాప్త విమర్ధుడు వాడి పేరు. బాగుంది. ఆ ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. అతను ఉన్న ఊళ్ళో ఓ దేవాలయాన్ని ఆశ్రయించుకుని ఉండేవాడు కదా. ఏమైందట, ఆ రాజుగారికి ఒక మహా అందగత్తైన కూతురు. ఆ పిల్ల కొంచెం చిలిపిది. ఏమైందట, ఆ ఊళ్ళో ఒక ఏదో సంత లాంటిది జరిగింది. ఈ అమ్మాయి ఆ సంతలోకి వెళ్ళింది. ఈ రాజుగారి అమ్మాయి పెద్దగా అంటే ఘోష పాటించే పద్ధతులు లేవన్నమాట. రాజుగారి అమ్మాయిలు కూడా తిరగచ్చు, చక్కగా తయారయ్యి చిలకత్తెలతో కలిసి వెళ్తే ఆ అమ్మాయికి ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎంత బాగున్నాడు, చాలా బాగున్నాడు. అందుకని ఈ అమ్మాయి ఏం చేసింది, చిలకత్త చెప్పింది, వీడు చాలా బాగున్నాడు, వీటితో ఫ్రెండ్షిప్ చేద్దాం, మన ఇంటికి వస్తాడేమో కనుక్కో. అంటే ఇప్పుడు ఈ రాజాంతపురాల్లో ఏమిటంటే ఆడపిల్లలకి స్నేహాలు ఫ్రెండ్షిప్లు చేసే అవకాశాలు ఉండవు. గురువుగారులు వాళ్ళు మామగారులు లేకపోతే తాతగారులు ఉంటారు. యంగ్గా ఉండే వాళ్ళతో మగపిల్లలతో ఫ్రెండ్షిప్ చేసే అవకాశం అమ్మాయికి లేదు. ఈ కనపడ్డ కుర్రాడు నచ్చాడు, వీడికి వెళ్ళి చెప్పమంది. ఈ చెలికెత్త కూడా ఈ చిలిపి దానికంటే ఇంకా ఉంటుంది అనమాట. అది పోయి అమ్మో ఏమైనా అవుతుందని భయపడకుండా ఆ కుర్రాడికి ఏమో ఈ రాజకుమార్తె నేను రమ్మంటోంది, వస్తావా అని అడిగింది. వీడు ఆలోచించుకుని రాజకుమార్ చూస్తే చాలా అందంగా ఉంది, ఎందుకు రాము, కబుర్లు చెప్పుకోవడానికే కదా, ఎంతగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు రాజుగారి అమ్మాయితోటి, అందరికీ చెప్పుకోవచ్చు నాకు రాజుగారి అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉంది, వస్తానన్నాడు. నేను ఎలా రావాలంటే నువ్వు పని చెయ్యి, అంతఃపురం బయట అంటే ఈ రాజసౌధానికి ఒక పక్కన తాడు బయటికి వేస్తాం, నువ్వు వచ్చి ఆ తాడు పట్టుకో, మేము నిన్ను లాగేస్తామని చెప్పింది. అర్ధరాత్రి పూట లాగుతామన్నారు. సరే చీకటి పడింది. ఆ రాజకుమారుడికి ఏమనిపించింది, ఓరు నాయనో వాళ్ళు రమ్మన్నారు కానీ ఆ తాడుచుకుని నేను పైకి వెళ్తే ఎవరైనా చూస్తే తలకాయ తెగేస్తారు, రాజుగారు అమ్మాయి పిలిచిందంటే ఒప్పుకుంటారు, అమ్మాయి పిలిస్తే మాత్రం నువ్వు వెళ్తావా అంటారు, అసలు చెప్పే అవకాశం ఇస్తారా? ఒకడు తాడు పుచ్చుకుని రాజుగారి కోట మీదకి ఎక్కుతూ ఉంటే ఏకత్తో విసిరేస్తే ముందు పుచ్చి ఎగిరిపోతుంది, ఎందుకు వచ్చింది గోవాలని వాడు వెళ్ళడం అనేసి. రాత్రి 10-11 అయింది. వాళ్ళు తాడేసి సిద్ధంగా ఉన్నారు అమ్మాయిలు. ఏమనాలంటే దీని తెంపర్తనం అనమాట, కొంటతనము తెంపర్తనము. చాలా మంది మనకు ఆడపిల్లలు అలా కనపడతారు, చెయ్యకూడని పని చేస్తే ఒక రకమైన థ్రిల్లింగ్ గా ఉంటుంది, చేసేద్దాం అనిపించేస్తుంది. అది ఈ తాడు వేళ్లాడుతుంది. ఈ ప్రాప్త విమర్ధుడు ఆ సంతంతా అయిపోయాక ఏదో తిన్నాడు, నిదానంగా నడిచొస్తున్నాడు. తెల్లటి రాజసౌధం, దాని మీద సున వేశారు బాగా తెల్లగా, దాని మించి వేళ్లాడుతూ ఓ తాడు కనపడింది. ఈయన కుతూహలం వచ్చింది, ఏమిటో ఈ తాడు చూద్దామని పోయి దాన్ని పట్టుకున్నాడు. పట్టుకునేసరికల్లా మనిషి పట్టుకున్న ఆనవాళ్ళు తెలియగానే వాళ్ళు లాగేశారు అమ్మాయిలు లోపలికి. వీడు కాస్త కోటలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా అదేమిటి, కన్యాంతఃపురం, వాళ్ళంతమంది ఆడపిల్లలు ఉన్నారు. పైగా ఏంటంటే రాత్రి 11-12 అయితే అప్పట్లో కరెంట్ ఇది పాడు, కరెంట్ లేదు, ఏమీ లేదు, ఏవో దీపాలు ఉన్నాయి. వీళ్ళు ఒక రాజకుమారుడికి చెప్పారు కదా, వాడు చక్కగా పంచకట్టుకుని దగదగలాడే బట్ట వేసుకున్నాడు, చెయ్యెత్తు కుర్రాడు 6 అడుగులు వాడు. ఈ వచ్చి పైకి వచ్చిన వాడు కూడా అదే 6 అడుగులు వాడు. వీడు ఏదో పంచా ఉత్తరీయం వేసుకున్నాడు, మగపిల్లాడు. అబ్బాయి అని తెలుస్తోంది కదా. సరే ఇక వీడు వాడే కాదా అన్న ఆలోచన చేయలే. ఆ అబ్బాయిని లోపల తీసుకెళ్లారు. ఇదేమో పైగా నిశ్శబ్ద ప్రాణి, 10 ప్రశ్నలు వేస్తే ప్రాప్త విమర్ధం అంటాడు ఈయన, ఇంకేమండవు. తీసుకుపోయారు లోపలికి. తీసుకెళ్తే ఆ అమ్మాయి ఇతను చూసింది చక్కగా. అప్పట్లో పద్ధతులు ఇలా వచ్చిన వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం, కాళ్ళు కడగటం, తర్వాత కాస్త గంధం రాయటం, మెళ్ళో ఓ దండ వేయటం, ఇవన్నీ చేసి చక్కగా కూర్చోబెట్టి నువ్వు నాకు చాలా నచ్చావు అందుకే నేను నిన్ను రమ్మన్నాను అని ఏవో 2-3 కబుర్లు చెప్పాక, ఏమిటి నువ్వేం మాట్లాడవు అని. ఇన్ని మాటలు అయ్యాయి కదా, ఈయన ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఈయన ప్రాప్త విమర్ధం లభతే మనుష్య అని శ్లోకం చెప్పాడు. ఈ అమ్మాయి నిర్ఘాంతమైంది, వీడెవడో కొత్తవాడు, వాడు కాదు, వాడు కాదని అర్థమైంది. ఇప్పుడు వాడు ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇచ్చగించి వచ్చిన వాడైతే శ్లోకాలు ఎందుకు చెప్తాడు, కర్మ సిద్ధాంతం ఎందుకు చెప్తాడు, వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఎంతో కొంత. అర్థమైపోయింది పిల్లకి, ఓ నాయనో వీడు వాడు కాదని ఏం చేసింది, తను పంపించేసేయి అని చెప్పి చెలికత్తలకు చెప్పింది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ తాడు పుచ్చుకొని మహానుభావ మిమ్మల్ని దింపేస్తామని దింపేశారు. దిగెళ్ళిపోయాక ఏం చేశాడు, తెల్లవారైపోతుంది. ఇప్పుడు 12 గంటలకు ఎక్కాడు, 1 గంట గడిచింది, అక్కడ 1 గంట కూడా దాటిపోయింది. వాళ్ళు దింపారు, తర్జన పడ్డారు, వీడిని ఏం చెయ్యాలరా దేవుడా, ఎలాగరా దేవుడా అని. మొత్తానికి ఎలాగోలాగా దింపి పంపించారు. ఈయన ఏం చేశాడు, మెల్లిగా ఆ చీకట్లో అలా నడుచుకుంటూ తను ఉండే దేవాలయానికి పోయాడు. ఆ దేవాలయానికి పోతే అప్పుడు ఏమైందంటే అదే సమయానికి ఆ ఊళ్ళో ఇప్పుడు రాజుగారికి బోళ్ళంతమంది ఉంటారు కదా, సైన్యాధికారిని, దండనాథుడని, వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ దండనాథుడు ఒక ఆయన అక్కడికి ఎవరో ఒకళ్ళ సంకేతం, ఆయనకి ఏదో పక్క రాజ్యపు వార్తలు వస్తాయని ఆ గుళ్ళోకి రమ్మని సంకేతం ఉంది. ఆయన అక్కడికి వచ్చాడు.
ఈ కుర్రాడు వచ్చేసరికి ఈయన తెల్లబోయాడు, వీడెవడో వచ్చాడని, ఏమిటి నాయనా ఎందుకు వచ్చావు అని అడిగితే ఈయన ప్రాప్తవ్యమార్థం అన్నాడు. మళ్ళీ అనేసరికి ఆయన ఏమన్నాడు, బాబు ఇది అంటే ఆయనకి ఏమర్థమైంది, వీడు అల్లరి చిల్లరి వాడు కాదు, ఎవడో బుద్ధిమంతుడు, సంస్కృత శ్లోకాలు కర్మ సిద్ధాంతం చెప్తున్నాడు కాబట్టి వీడికి ఏం చెప్పాడంటే, మీరు ఇది మనుషులు ఉండే చోటు కాదండి, ఇదంతా చీకటిగా ఉంది, ఏమైనా వీళ్ళు రకరకాల ప్రయోగాలు అవి జరుగుతాయి ఇక్కడ, కాబట్టి మీరు ఒక పని చేయండి, ఈ దారి వెంబడి సరాసరి వెళ్ళండి, కుడి చేతి వైపుకి మళ్ళండి, అక్కడ ఒక ఇల్లుంది, లోపలికి వెళ్ళిపోండి, తలుపు తెరిచి ఉంటుంది, తోసుకుని లోపలికి వెళ్ళండి, ఎడం చేతి వైపు 4-5 గదులు ఉంటాయి, మొదటి గదిలో పోయి నిద్రపోండి, మీరు పడుకోవడానికే కదా ఇక్కడికి వచ్చారు, అక్కడికి వెళ్ళి పడుకోమని తన ఇంటి అడ్రస్ సాకల్యంగా వీడికి చెప్పాడు. ఆయన ఇల్లు అక్కడ ఉంది, తన ఇంటికి వెళ్ళి తన గదిలో పడుకోమన్నాడు. ఈ పూటకి వీడి బెడద లేకుండా తను అక్కడ ఏ పని మీద వచ్చాడో ఆ పని చేసుకోవచ్చు అన్న దండనాథుడి ఉద్దేశం. సరే వెళ్ళమన్నాడు కదా, ఈయనకి కాదు కూడదండం, ఈయనకి రాదు ఈ పెద్ద మనిషికి, నడుచుకుంటూ పోయాడు. దారి వెంబడి వెళ్ళాడు, ఆ కుడి చేతికి మళ్ళాడు, ఎడం వైపు ఉన్న 10 ఇళ్లలో మొదటిల్లు ఏదో పట్టుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఏం చేశాడు, ఆయన లెఫ్ట్లో ఉన్న గదులని చెప్పాడు పడుకోవడానికి, ఆయన చెప్పిన గదికి ఆపోజిట్ గదిలోకి పోయి పడుకున్నాడు. ఇతను గదులు ఖాళీగా ఉన్నాయి, పెద్ద పెద్ద ఇళ్లలో ఏముంది చాలా గదులు ఉంటాయి, మంచాలు పరుపులు వేసున్నాయి. రాత్రి వేళ ఈయన తలుపు తీసుకొచ్చాడు, ఆయనకి తెలుసు తన ఇల్లు కాబట్టి అక్కడ ఎవరు కాపలా ఉండరని ఈజీగా వెళ్ళిపోవచ్చనే చెప్పాడు. ఈ కుర్రాడు లోపలికి వచ్చాడు, ఈ గదిలోకి వచ్చి పడుకున్నాడు. ఆ దండనాథుడికి ఓ కూతురు ఉంది, ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని రమ్మంది. అప్పుడు ఆ గదిలోకి వచ్చి పడుకున్న వాడు చీకట్లో తన బాయ్ ఫ్రెండే వచ్చాడు అనుకుని వచ్చి వాడి దగ్గరకు కూర్చుంది. ఆ మాట ఈ మాట మాట్లాడింది. అమ్మాయి కూడా ఓ దండ పట్టుకొచ్చింది, గంధం రాసింది, ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పిన తర్వాత ఈయన ఏమిటి నేను ఇంత మాట్లాడుతున్నాను, ఒక్క మాట కూడా సమాధానం చెప్పవు, రేపొద్దునే మా నాన్నతో మాట్లాడి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి సుమి అంది. అనగానే ఈయన ప్రాప్తవ్యం అర్థం లభతే మనుష్య అన్నాడు. అనేసరికి తెల్లబోయింది అమ్మాయి, వీడెవడం వచ్చేసాడు కొత్తవాడు, ఓవర్ నాయనో అనుకుని ఏం చేసింది, ఏమంటే మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నేను వేరే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను, మీరు వచ్చారు, సర్దు అవ్వకుండా వెళ్ళిపోండి, ఎవరైనా చూసే లోపల మా నాన్న ఎక్కడికి వెళ్ళాడో వచ్చేస్తాడో ఏమో, నిశ్శబ్దంగాని గుమ్మం దాటిచ్చి పంపించేసి తెల్లవారబోతోంది. బయటకు వచ్చాడు, నడుచుకుంటూ పోతున్నాడు. ఆ దారిలో ఒక చోట ఒక 4 రోడ్ల కూడలికి ఒక పక్కగా ఒక పెళ్ళి అవుతోంది. మనం ఇప్పుడు రోడ్ల మీద పెళ్లి పందిర్లు వేసి పెళ్లిళ్ళు చేసే ఇట్లా తెల్లవారుజామున ముహూర్తం, ఓ పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి వేళకి సరిగ్గా ఇతను మా పందిట్లోకి వెళ్తుంటే దాని పక్కన ఇంకా కొంచెం ముందుగా రాజుగారి తాలూకు మన జంతువులు ఇవి కట్టేస్తారు కదా, ఏనుగుల్ని గుర్రాలని కట్టే సాలలోంచి ఒక మదించిన ఏనుగు బయటికి పరిగెత్తుకొచ్చింది. ఈ రావడం ఈ పెళ్లి పందిరి మీద పడింది. అది పడేసరికల్లా ఎడాపెడా ఉన్న జనాలంతా తలా పక్కలకి కకావికలుగా పారిపోయారు. ఈ పెళ్లి కూతుళ్ళకి మేలు మూసుకేస్తారు, పైగా ఇలా వంగి కూర్చుని కింద కూర్చుంటారు, భూమిలోకి తల పాతేసుకుని. ఆ పిల్లకి అర్థం కాల జరుగుతున్న గందరగోళం. ఒక 2 నిమిషాలు అయ్యాక దానికి అర్థమయ్యి అంతా ఏనుగు ఘీంకారాలు, జనాలు పరిగెడుతున్న సందడి అర్థం చేసుకుని ఆ పిల్ల లేచేసరికల్లా వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు, పెళ్లి కొడుకు లేచకపోయాడు, అక్కడ లేడు. ఆ పందిట్లో ఈ పిల్ల ఒక్కతే మిగిలింది, జనాలంతా తలా ఒక పక్కకి పరిగెడుతున్న అమ్మాయి తెల్లమొహం వేసుకుని నుంచి చూస్తోంది. అమ్మ కెవ్వు భయం వేస్తోంది, అరిచేసింది. అరిచేసరికల్లా ఈ పెళ్లి పందిటి వైపుకి వెళ్తున్న ఈ ప్రాప్త విమర్దుడు ఏం చేశాడు, అయ్యో ఈ అమ్మాయి ఎవరో అరుస్తోందని ఆ వస్తున్న ఏనుగుని చూసి ఉండు నేను నేను రక్షిస్తానని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మాయి చేయించుకున్నాడు. నువ్వేం భయపడద్దు అన్నాడు. ఏం భయపడద్దు, నేను నిన్ను రక్షిస్తానన్నాడు. చేయించుకున్నాడు. ఏనుగు దగ్గరకు వచ్చేసరికి ఇతను ఏం చేశాడు, ఆ పెళ్లి పందిరికి వాసాలు పాతి పెడతారు కదా, ఓ వాసం లాగి ఏనుగుని బెదిరించాడు. అక్కడ ఏదో అరటి పిల్లల గెల ఉంటే దాని మీదకి విసిరేశాడు. అది ఆ గెల చేత్తో పుచ్చుకుని మెల్లిగా సర్దుకుని ఏనుగు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చేయి పుచ్చుకున్నాడు కదా, పుచ్చుకొని ధైర్యంగా ఉండు, ఏం పర్వాలేదు, నేనున్నా కదా, వాళ్ళంతా వచ్చేదాకా నేను నీకు తోడుంటానమ్మాయి అని ఆ పక్కన నుంచున్నాడు. చేయి పుచ్చుకుని ఉంచున్నాడు. ఎవరు లేరు, మరి నిర్జనంగా ఉంది పెళ్లి పందిరి. పిల్ల కంగారు పడి ఏడ్చేస్తుంది, చేతులు పుచ్చుకుని ఉంచున్నాడు. ఈ లోపల కొంచెం దూరంగా దాక్కున్న పెళ్లి కొడుకు బయటకు వచ్చాడు. ఈ పెళ్లి కూతురు చెయ్యి ఎవడో పట్టుకుని ఉండటం బయట కనపడింది. ఇదేమిటి అని చెప్పి కంగారు పడ్డాడు. నేను చేసుకోవాల్సిన పిల్ల పెళ్లి కూతురు కనపడుతోంది స్పష్టంగా, వీడెవడో ఇంత పొడుగునున్నాడు. వాడు వచ్చి చేతులు పుచ్చుకున్నాడు. వాడు అరిచచ్చి నాన్న అమ్మ ఎక్కడున్నారు అని కేకలు పెట్టాడు. ఈ పిల్ల తండ్రి కూడా బయటకు వచ్చాడు, కన్యాదాత కూడా బయటకు వచ్చేసరికల్లా ఈ పెళ్లి కొడుకు అన్నాడు, ఏమయ్యా నీ పిల్లని నాకు ఇస్తానన్నావు, ఎవడో చేయించుకుని ఉంచుంది అదేమో ఇక్కడ, వాడెవడికో ఇచ్చేసావా, నాకు ఇస్తానన్న పిల్లని అని అరిచచ్చి కేకలు పెట్టేసరికల్లా ఆయన అన్నాడు, నాకేం తెలుసు, నాకు అసలు తెలియని కూడా తెలీదు, ఏనుగు వచ్చిందని మీరు పరిగెత్తారు, నేను పరిగెత్తా, ఈ పిల్ల ఎక్కడ ఎందుకు నుంచుందో, ఈ పిల్లాడు ఎవడో దీని చెయ్యి ఎందుకు పుచ్చుకున్నాడో నాకు తెలియదని ఆయన గబగబా కూతురు దగ్గరకు వచ్చి కేకలేశాడు. ఏమిటమ్మాయి నీకు పద్ధతేనా ఇది, పెళ్లి కుదిర్చావు, ఇప్పుడు కొన్ని నిమిషాల్లో ముహూర్తం ఉంది, ఏనుగు వచ్చిందని మేమందరం వెళ్ళిపోతే నువ్వెవడో నీ బాయ్ ఫ్రెండ్ని పిలిపించుకుని వాడి చేతులు పుచ్చుకుని ఉంచున్నావు అనేసరికి ఆ అమ్మాయి కేకలేసింది, కాదు అది జరగలేదు,
ఇతను నా ప్రాణాలు రక్షించాడు, నా చేయి పుచ్చుకున్నాడు, నన్ను రక్షించాల్సిన నువ్వు పారిపోయావు, పెళ్లి చేసుకోబోతున్నాడు ఇంకో నిమిషంలో ఇప్పుడు వచ్చి అరుస్తున్నాడు, పెద్ద పెత్తనం జతాయిస్తూ వాడు లేచక్కపోయాడు, ఇక్కడ లేడు, వాళ్ళెవరు నాకు అక్కర్లేదు, నేను ఇంకోటి పెళ్లి చేసుకుని నా చేయి పుచ్చుకున్నాడే వీణే నేను పెళ్లి చేసుకుంటానని అనేసరికల్లా వచ్చిన చుట్టాలందరూ నీ పిల్ల ఎట్లాంటిదని ఈ కన్యాదాతని తిట్టారు. తెల్లారిపోయింది ఈ గందరగోళంలో. దండనాథుడు దారి వస్తున్నాడు, ఆయన దేవాలయంలో ఉన్నవాడు కదా, ఆయన వస్తున్నాడు. ఇక్కడ ఏదో గందరగోళం జరుగుతుందని చూస్తే ఈ ప్రాప్తవ్యమర్థుడిని ఆయన గుర్తుపట్టల. కానీ బాబు ఎవరిని అనగానే ఈయన ప్రాప్తవ్యమర్థం అన్నాడు. ఆనంగానే ఈయనకి అర్థమైంది తెల్లవారుజామున తను చూసిన వాడే వీడని. ఇంతలో ఏమైంది, ఈ గందరగోళానికి రాజభట్లు కొంతమంది చేరారు, రాజుగారిని పిలిపించారు. ఇక్కడ జరుగుతున్నదంతా విని ఈ ప్రాప్తవ్యమర్థం శ్లోకం చెప్తున్నాడు, ఫలానా ఒక కుర్రాడు ఈ పిల్ల చేయిపుచ్చుకున్నాడని ఊరంతా పాకిపోయింది. చిన్న ఊళ్ళల్లో ఏముంది, దండనాథుడి కుమార్తె వచ్చేసింది, రాజుగారి కుమార్తె వచ్చేసింది. వచ్చేసరికల్లా సరే రాజుగారు ఈ కుర్రాడిని పక్క పిలిచి, నాయన ఏమిటి సంగతి అని అడిగితే, ఇవాళ అన్ని ఇలాంటి సిచ్యువేషన్సే జరిగినాయి అని, రాత్రి అలా జరిగింది, తెల్లవారుజామున ఇలా జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది అని చెప్పాడు. వీడు ప్రాప్తవ్యమర్థం శ్లోకం చెప్పగానే రాజుగారు అమ్మాయి 2వ వాక్యం, దండనాథుడి కూతురు 3వ వాక్యం, ఇక్కడ ఉన్న పెళ్లి కూతురు 4వ వాక్యం అప్పచెప్పారు. అంటే ఈ 3 అమ్మాయిలు ఇతనితో కనెక్ట్ అయి ఉన్నారు. దాంతో రాజుగారు ఏమనుకున్నాడంటే, అర్ధరాత్రి కన్యాంతపురంలోకి ప్రవేశించిన వాడు అల్లుడే కావాలి కానీ ఇంకొకడు కాకూడదు, పరువు పోతుందని తన కూతురునిచ్చి ఈ అబ్బాయికి పెళ్లి చేశాడు. దండనాథుడు కూడా తన ఇంట్లోకి ప్రవేశించాడని సంగతి స్పష్టమైపోయింది, పిల్ల చెప్పేసింది అందరిలో. అందుకని ఆ పిల్లనిచ్చి కూడా వీడికి పెళ్లి చేశారు. ఈ చెయ్యి పుచ్చుకున్న పిల్ల ఎలాగూ వీడి భార్యమణి, దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ 3 అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని హాయిగా ఆ ఊరికి రాజుగారి తర్వాత రాజయ్యి హ్యాపీగా ఉన్నాడు ప్రాప్తవ్యమర్థుడు. తర్వాత వాళ్ళ నాన్నని అమ్మని అందరినీ ఆ ఊరికి పిలిపించుకున్నాడు. దొరకవలసినది వాడికి దొరికే తీరుతుంది, దొరకలేదని దిగులు పడద్దు, నీదైతే గ్యారంటీగా నీకు వచ్చి తీరుతుంది. అది మనం వద్దని వదిలించుకున్నా సరే నీకు ఆ టైంకి అలాగే వచ్చేస్తుంది. బాగుంది. ఓ 2 వాక్యాలు మీరు పర్మిట్ చేస్తే చెప్తాను. చెప్పండి. అసలు యూట్యూబ్ లో పనిచేసే ఉద్దేశమే లేదు నాకు, అస్సలు లేదు. ఒకటి నువ్వు అడిగావని, ఒకటి నువ్వు అడిగిన పాయింట్, 2వ పాయింట్ నాకు తెలియదు. నన్ను విజయలక్ష్మి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చిందో అమ్మాయి నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. మనకి రావాల్సింది మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను ఆ తెలుగు ప్రజల్లో చాలా మంది మనసుల్లో నేను వాళ్ళకి స్నేహితురాలుగాను, అమ్మగాను, పెద్దమ్మగాను, అత్తయ్యగాను, పిన్నిగాను, లేకపోతే ఒక మంచి మాట చెప్పగలిగే మనిషిగాను స్థిరపడడానికి కారణం ఎవరైనా కావచ్చు. ఇది నాకు అవకాశం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నా ప్రమేయం లేకుండా, నేను బాగా ట్రై చేయకుండా దొరికేసింది. ఒక యూట్యూబే కాదు కదా రమ్మగారు, అసలు మీకు మీడియా అనేది ఎక్స్పీరియన్స్ లేదు, అస్సలు ఆలోచన లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. లేకపోయినా కూడా మనకి రావాల్సిన రోజు వస్తే ఆటోమేటిక్గా దానికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కారణం అవుతుంది. ఇప్పుడు ఇందులో నిలదొక్కుంటానా, దొక్కుకోగలిగామా లేదా అనేది తర్వాత మనకి అది వేరే సంగతి. కానీ మనకు ఆ అవకాశం, ఆ ఇది మనకి రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అంతే. ఓకే రమ్మగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఓకే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.